కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలుగుతుంది ఒక దేవాలయం. అదే విజయవాడలోని కనకదుర్గ ఆలయం. భక్తులు లక్షల సంఖ్యలో వచ్చే ఈ దేవాలయం వెనుక ఎంత రహస్యం దాగు ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పట్లో మంగయ్య అనే సిపాయి విధులు నిర్వహిస్తుండగా అతనికి ఒక విగ్రహం కనిపించిందట. దాన్ని పట్టించుకోకుండా మంగయ్య ఇంటికి వెళ్లిపోయాడట. ఆయన కుమార్తె ద్వారా అమ్మవారు అక్కడ వెలిసినట్లుగా ఆయనకి తెలిపినట్లు చెబుతారు. అప్పటి నుంచి సిపాయిలు, బ్రిటిష్ పోలీసులు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి మొదటిసారి పంపించే ఆనవాయితీ తరతరాలుగా వస్తుంది. పురాణాల ప్రకారం ఈ పర్వతం మీద రాక్షసుడు మహిషాసురుడు తన శక్తిని చూపాడట. దుర్గాదేవి ఇక్కడే మహిషాసురుని సంహరించి భక్తులను రక్షించిందట. అందుకే ఈ పర్వతం పేరు ఇంద్రకీలాద్రి అయింది. ఇంద్రుడు రాక్షసుల భయంతో ఇక్కడ దాక్కున్నాడట. ఆ తర్వాత దేవి కనకదుర్గగా వెలిసి ఆయనను కాపాడిందని చెబుతారు. చరిత్ర చెబుతున్నది ఇంకోవైపు. కొన్ని శిలాశాసనాల ప్రకారం ఈ దేవాలయం కనీసం 1000 ఏండ్ల క్రితమే ఉండేదని అంటారు. రాజులు, పాలకులు తరతరాలుగా ఇక్కడికి విరాళాలు ఇచ్చారు. ఆలయంలోని గోపురాలు, శిల్పాలు, నిర్మాణం అన్నీ ద్రావిడ శైలిలో ఉన్నాయి. ఈ కారణంగానే ఆలయాన్ని దక్షిణ వారణాసి అని కూడా పిలుస్తారు. అనేక మంది భక్తులు చెబుతారు దేవిని దర్శించుకున్నాక వారి సమస్యలు తీరిపోతాయని. కొంతమంది అనారోగ్యాల నుంచి బయటపడ్డారని, ఇంకొందరు జీవితంలో కొత్త మార్గం కనిపించిందని నమ్ముతారు. శాస్త్రపరంగా ఇది నిరూపించలేము, కానీ భక్తుల విశ్వాసం మాత్రం పెరిగిపోతూనే ఉంది. కొన్నిసార్లు ఆలయం చుట్టూ విచిత్రమైన వెలుగులు, శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతారు. శాస్త్రవేత్తలు మాత్రం దీన్ని సాధారణ కారణాలతో చెప్తారు. ఉదాహరణకి గాలి మార్పులు, వాతావరణ ప్రభావం, పర్వతపు ప్రతిధ్వనులు ఇవన్నీ కారణమని అంటారు. అయినా భక్తులు మాత్రం దీన్ని దేవి శక్తి అనుగ్రహమని విశ్వసిస్తారు. దసరా సమయంలో కనకదుర్గ ఆలయం ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. 10 రోజుల పాటు భిన్న రూపాలలో దేవి దర్శనం ఇస్తుంది. అప్పుడే లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ సమయంలో విజయవాడ మొత్తం ఒక మహోత్తర వాతావరణంలో మునిగిపోతుంది. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో రవాణా, భద్రత, పార్కింగ్ వంటి సమస్యలు వస్తాయి. ప్రభుత్వం, ఆలయ అధికారులు ప్రతిసారి పెద్ద ఏర్పాట్లు చేస్తారు. ఇక ఇటీవల ఆన్లైన్ దర్శన టికెట్లు, డిపాజిట్ క్యూలు వంటి ఆధునిక పద్ధతులు కూడా తీసుకొచ్చారు. కనకదుర్గ ఆలయం ఒకవైపు పురాణాల గాథ, మరోవైపు చరిత్రలోని అద్భుతం, ఇంకోవైపు భక్తుల అనుభవం, విశ్వాసం. రహస్యమా, వాస్తవమా, అది ప్రతి ఒక్కరి దృష్టిలో వేరేలా ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం: విజయవాడ కనకదుర్గ ఆంధ్రప్రదేశ్కి ఆధ్యాత్మిక హృదయం.